విధంగా సర్వేంద్రియం నయనం ప్రధానం అంటారు. శబ్ద స్పర్శ రూప రసగంధాలు మనకు 5 సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్. ముఖ్యమైనది ఐ ఎక్సైజ్ ఇంపార్టెంట్. మనకు 5 సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ లో ఏజెస్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే మనం బిందు త్రాటక్రియ ప్రాక్టీస్ ఎక్సైజ్, బిందు త్రాటక్రియ, క్రయింగ్ ఎక్సైజ్ చేయడం వల్ల మనకు 7 బెనిఫిట్స్ ఉంటాయి. ఇంక్రీజ్డ్ ఐ విజన్, కంటి చూపు పెరగడానికి. డిక్రీజ్డ్ ఐ ఇన్ఫెక్షన్స్, మనకు కంటి దోషాలు పోవడానికి. గుడ్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్, మన కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయ, ఏకాగ్రత పెంచడానికి. ప్రివెంట్ ఇన్సోమియా, స్లీప్లెస్నెస్, నిద్రలేమికి. ఇంక్రీజ్డ్ యువర్ మేల్ అండ్ ఫీమేల్ హార్మోన్స్, మగ ఆడవారి ఆ హార్మోన్స్ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా స్ట్రెంగ్త్ యువర్ 37 ఐ మజిల్స్, మనకు ఉండేటువంటి కంటిలో ఉన్నటువంటి 37 కండరాలను కూడా స్ట్రాంగ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ప్రివెంట్ హార్ట్ డిసీజెస్, గుండె నొప్పులు రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా మనకు 7 బెనిఫిట్స్ ఉంటాయి. డైలీ కానీ ఈ బిందు త్రాటక్రియ కానీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే కానీ పనుకొని లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చేసి ఛాతి మీద పెట్టుకోవాలి, రైట్ హ్యాండ్ తీసేసి అప్డాన్ పెట్టుకొని పాదాలను ఇక్కడ బెండ్ చేసి కళ్ళు మూసుకొని పాదాల నుంచి తరవరకు ఉండే పార్ట్స్ అన్నింటినీ కూడా మనసుతో గమనించుకుంటూ రిలాక్స్ చేసుకోవాలి. దట్ ఈస్ శవాసన్, శాంతి సేనాసన్. Ah!